నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ధనత్రయోదశి రోజు కుబేరుడికి ఎంత ఇష్టమైన కుబేర కుండలు ఎలా పెట్టుకోవాలి, ఎన్ని విధాలుగా పెట్టుకోవాలి, వీటిలో ఏమేమి వేయాలి, మళ్ళీ ఎప్పుడు తీయాలి, ఇది పెట్టుకోవడానికి ఏదైనా ఆచారం ఆనవాయితీ ఉండాలా అనే విశేషాలన్నీ కూడా ఈ రోజు వీడియోలో షేర్ చేస్తానండి. కుబేరుడికి సంబంధించిన అన్ని వస్తువులు కూడా చూపిస్తాను, అలాగే అందరూ పెట్టుకునే విధంగానే చెప్తాను. అందుకనే వీడియో మొత్తం చూడటానికి అయితే ట్రై చేయండి. ముందుగా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మీరు చేసే లైక్ వలన ఈ వీడియో మరికొందరికి రీచ్ అవుతుంది. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఈ కుబేర కుండలు మన ఇంట్లో ఏర్పాటు చేసుకుంటే ధనధాన్యాలకి ఎలాంటి లోటు ఉండదండి. అందుకని కుబేర కుండలు మనం ఇంట్లో పెట్టుకుంటాము. అయితే మనం ఈ కుబేర కుండల్ని ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదంటే మనకి ఏవైనా వ్యాపార స్థలాలు ఉంటే ఆ వ్యాపార స్థలాలు ఎంత కూడా దీన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కుబేర కుండలు పెట్టుకోవడానికి ముఖ్యంగా కుండలు అయితే ఉండాలండి. ఇక్కడ నేను చూపిస్తున్నవే కుబేర కుండలు. ఇవి నేను మీషోలో తీసుకున్నానండి. అయితే ఇవి మనకి బయట కూడా దొరుకుతాయండి. ప్రజలు దీపావళి కాబట్టి ప్రమిదలు అన్ని కూడా అమ్ముతారు కదా, మట్టి ప్రమిదలు అవి వారి దగ్గర అయితే ఉంటాయి. ఈ కుండలు ఇలా 3 వస్తాయండి. ఫస్ట్ కుండ వచ్చేసి పెద్దగా ఉంటుంది, ఇంకా రెండో కుండ మిడిల్ సైజులో ఉంటుంది, ఇంకా మూడో కుండ స్మాల్ సైజులో ఉంటుంది. దీనికి పైన ఒక మూత కూడా ఉంటుంది. సైజు కూడా మనం పూజా మందిరంలో పెట్టుకునే సైజేనండి, కాస్త చిన్న సైజే. ఈ కుబేర కుండల్ని దొంతులని కూడా అంటారండి. ధనత్రయోదశి రోజున తప్పనిసరిగా ఈ కుబేర కుండలు లేదా దొంతులు పెట్టుకుంటే చాలా చాలా మంచిది. అయితే ఈ 3 కుండలు కలిపి ఒక దొంత అంటారండి. ఈ విధంగా 2 దొంతులు అయితే పెట్టుకుంటారు. ఎన్నైనా పెట్టుకోవచ్చండి, ఒకటి పెట్టుకున్నా పర్వాలేదు, 2 పెట్టుకున్నా పర్వాలేదు. ఈ కుబేర కుండలు ముఖ్యంగా ధనత్రయోదశి రోజున, అక్షయ తృతీయ రోజున పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ఒకవేళ ఈ రోజుల్లో మీకు వీలు కుదరలేదని అనుకుంటే ప్రతి నెలలో మనకి పౌర్ణమి అయితే వస్తుంది కదండి, ఆ పౌర్ణమి రోజు కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే మనకి శుక్రవారాల్లో కూడా ఈ కుబేర కుండల్ని మీరు మీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. ఇలా ఏర్పాటు చేసుకున్న ఈ కుండల్ని మళ్ళీ ఎప్పుడు తీయాలండి అని మళ్ళీ మీకు సందేహం అయితే వస్తుంది కదా, అది కూడా చెప్తాను. ముందుగా అయితే ఇలా తీసుకున్న కుండలకి చక్కగా చందనం కుంకుమలతో కానీ పసుపు కుంకుమలతో కానీ బొట్లు అయితే పెట్టేసుకోండి. అయితే కుబేరుడికి ఎంత ఇష్టమైన పచ్చ కుంకుమతో బొట్లు పెట్టుకుంటే ఇంకా మంచిది. మీ దగ్గర పచ్చ కుంకుమ ఉన్నట్లయితే పచ్చ కుంకుమతో కూడా బొట్లు పెట్టుకోండి. ఇప్పుడు ఈ కుండల్లో ఏమేమి వేయాలో చూద్దాం. ముందుగా కాస్త పసుపు, అలాగే కొద్దిగా కుంకుమ అక్షంతలు వేయాలండి. ఆ తర్వాత కొద్దిగా పచ్చ కర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ ఏది ఉంటే అది కాస్త చిదిపేసి వేయండి. ఇది వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. అలాగే దీంట్లో వేసేటువంటి ఆహార పదార్థాలు కూడా పురుగు పట్టకుండా ఉంటాయి. ముందుగా ఈ పెద్ద కుండలో బియ్యం వేసుకోవాలండి. బియ్యం కానీ ధాన్యం కానీ ఏది వేసుకున్నా పర్వాలేదు. అయితే మనకి ఇంట్లో ఎక్కువగా బియ్యమే ఉంటాయి కాబట్టి బియ్యం వేసుకుంటేనే మంచిది. ఈ బియ్యం ఇలా మొత్తం కుండకి నిండుగా కూడా వేసేసుకోవాలి. ఈ కుండల్లో ఈ ఆహార పదార్థాలు వేసేటప్పుడు సైలెంట్గా ఉండాలండి. ఆ స్వామివారిని అమ్మవారిని మనసులో తలుచుకుంటూ వేయాలి. అంటే ఓం శ్రీమాత్రే నమః కానీ, లేదంటే ఓం శ్రీ లక్ష్మీదేవియే నమః, లేదంటే ఓం కుబేరాయ నమః అని అనుకుంటూ ఈ కుండలను అయితే నింపాలి. ఇంకా రెండో కుండలో పప్పులు వేసుకోవాలండి. మన ఇంట్లో ఉండేటువంటి ఏ పప్పులైనా సరే పర్వాలేదు, కందిపప్పు, పెసరపప్పు, పెసలు, పచ్చిశనగపప్పు, ఇలా మీ దగ్గర ఏ పప్పులు ఉంటాయో ఆ పప్పులు అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీనిపైన ఒక 1 రూపీ కాయిన్ అయితే పెట్టుకోవాలండి. పప్పు పైన పెట్టుకోవాలి, అలాగే బియ్యం పైన కూడా ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకోవాలి. ఇంకా మూడో కుండలో వచ్చేసి ఉప్పు వేసుకోవాలండి. ఆ అమ్మవారికి ఎంత ఇష్టమైనటువంటి కల్లుప్పు, రాక్ సాల్ట్ అంటారు కదా, ఆ ఉప్పు మాత్రమే వేయాలండి. అయితే ఈ ఉప్పు నిండుగా వేయకూడదు, కుండకి సగం కానీ లేదంటే 3/4 వచ్చేంత వరకు వేసుకోవాలి. అయితే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా కొత్తవే వేయాలా, లేదంటే మన ఇంట్లో ఉన్నవి కూడా వేయచ్చా అంటే మీరు కొత్తవి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకోవచ్చండి, లేదంటే మన ఇంట్లో ఉన్నవి కూడా వాడచ్చు, పర్వాలేదు. బియ్యం పప్పులు అయితే వాడచ్చండి. ఉప్పు అయితే కొత్తది తెచ్చుకుంటేనే మంచిది. ఒక ప్యాకెట్ తెచ్చేసుకొని మీ పూజా మందిరంలో పెట్టేసుకుంటే ప్రతిసారి యూజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే దీని ప్లేస్లో సాల్ట్ వేయకూడదు అని అడుగుతారు. సాల్ట్ వేయకూడదండి, కల్లుప్పు మాత్రమే వేయాలి. ఇప్పుడు ఈ ఉప్పు పైన ఏదైనా ఒక చిన్న మొక్క రెడ్ క్లాత్ ఉంటే ఆ క్లాత్ అయితే దానికి మొత్తం కవర్ అయ్యేటట్టు పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిపైన మీ దగ్గర ఉన్నటువంటి కాయిన్స్తో ఈ కుండను అంతటిని కూడా నింపేసుకోండి. ఏ కాయిన్స్ అయినా పర్వాలేదండి, ఎన్ని కాయిన్స్ అయినా పర్వాలేదు, కుండ నిండుగా పెట్టుకోండి. మన ఇంట్లో ఎప్పుడు కూడా ఆహార పదార్థాలకి కానీ ధనధాన్యాలకి కానీ లోటు లేకుండా ఉండాలి అంటే ఈ విధంగా కుబేర కుండల్లో ఈ వస్తువులన్నీ కూడా నిండుగా వేసుకొని పూజా మందిరంలో పెట్టుకుంటే తిండికి బట్టకి ఎలాంటి లోటు ఉండదండి. ఒకరికి పెట్టే స్థాయిలోనే ఉంటాం కానీ ఒకరి దగ్గర తీసుకునే స్థాయిలో అయితే ఉండము. నేను 3 ఇయర్స్ నుంచి పెట్టుకుంటున్నానండి. ఇంతవరకు మా ఇంట్లో ఎప్పుడు కూడా ధనధాన్యాలకి ఎలాంటి లోటు కూడా రాలేదండి. మాకు అవసరానికి తగినట్టుగానే అన్నీ కూడా సమకూరుతున్నాయి. అందుకని ఇది పెట్టుకోవడం వలన అంతా మంచి జరుగుతుంది కానీ చెడైతే జరగదు. ఇవన్నీ కూడా మన ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ, మన ఇంట్లో కాస్త లక్ష్మీదేవి మన ఇంట్లో కొలువై ఉండాలని ఇలాంటి పరిహారాలన్నీ కూడా పాటిస్తాం కాబట్టి పెట్టుకోవడంలో తప్పేమీ లేదు. ఇలా ఏర్పాటు చేసుకున్న ఈ కుబేర కుండలు మీ పూజా మందిరంలో కానీ వ్యాపార స్థలాల యందు కానీ లేదా
కుబేరుడు స్థానమైనటువంటి ఉత్తర దిశలో కానీ ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదండి. దీని కింద ఒక ఆకు కానీ ప్లేట్ కానీ పెట్టుకొని దానిపైన ఈ కుండలన్నీ కూడా పెట్టుకోండి. అయితే దీనికి రోజు పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. మీకు వీలున్నప్పుడు పూజ చేసుకునేటప్పుడు ధూపం వేస్తే సరిపోతుంది. ఇది మీకు వీలుంటే ధనత్రయోదశి రోజున ఏర్పాటు చేసుకోండి. అయితే ధనత్రయోదశి రోజుకి మా దగ్గర ఇలాంటి కుండలు లేవండి అని అనుకుంటే మాత్రం మీ దగ్గర ఇలాంటి ఏమైనా కుండలు ఉంటే తీసుకోండి. అవి 3 సమానంగా ఉన్నా పర్వాలేదు, లేదంటే కాస్త చిన్నగా పెద్దగా ఉన్నా సరే తీసుకోవచ్చు, పర్వాలేదు. వీటికి కూడా ముందు చెప్పాను కదండి, కుంకుమతో బొట్లు పెట్టేసుకొని తర్వాత వీటిలో వేయవలసిన సామాగ్రి అన్ని కూడా వేసేసుకొని ఒక దాని మీద ఒకటి పెట్టేసుకోవడమే. ఇలా కూడా మీరు కుబేర కుండలు పెట్టుకోవచ్చు. అయితే ఇలా పెట్టుకున్న ఈ కుండలు మళ్ళీ ఎప్పుడు తీయాలండి? ఇలా కుండలు పెట్టుకుంటే రోజు పూజ చేయాలా, నాన్ వెజ్ తినకూడదా, ఇలాంటి సందేహాలన్నీ కూడా వస్తాయి కదండి. అయితే ఇది పెట్టుకోవడం వల్ల రోజు పూజ చేయవలసిన అవసరం ఏమీ లేదండి. చెప్పాను కదా, మీకు వీలు ఉన్నప్పుడు ధూపం వేస్తే సరిపోతుంది. ఇంకా తర్వాత నాన్ వెజ్ తినకూడదా అంటే ఇది పెట్టుకున్న రోజున నాన్ వెజ్ తినకుంటూ ఉంటే సరిపోతుంది. తర్వాత మీరు తీసుకున్నా పర్వాలేదు. ఇంకా నెక్స్ట్ ఈ కుండల్ని ఎప్పుడు పెట్టాలి, ఎప్పుడు తీయాలని అంటే ధనత్రయోదశి రోజున కానీ, లేదంటే పౌర్ణమి రోజుల్లో కానీ, శుక్రవారాల్లో కానీ, అక్షయ తృతీయ రోజున కానీ, ఏ రోజుల్లో అయినా సరే కుబేర కుండల్ని పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకున్న కుండల్ని మళ్ళీ ఎప్పుడు తీయాలనంటే ప్రతి నెలలో కూడా మనకి పౌర్ణమి వస్తుంది కదండి. ఆ పౌర్ణమి వేళకి వీటిని తీసేసి మళ్ళీ కొత్తవి వేసి మళ్ళీ పూజలో పెట్టుకోవాలి. ప్రతి నెల కూడా ఈ విధంగానే చేయాలండి. అయితే ఇవి ఎన్ని రోజులు ఉంచుకోవాలండి అంటే మీరు ఎన్ని రోజులైనా సరే ఉంచుకోవచ్చండి. ఇలా ఉంచుకోవడం వల్ల మన ఇంట్లో మంచి జరుగుతుందని అనుకుంటే ఉంచుకోవడంలో తప్పేమీ లేదు కదా. అందుకని మీరు ఉంచుకోవడానికే ప్రయత్నించండి. ఇలా మేము ఉంచుకోలేవండి అని అనుకుంటే మీరు ధనత్రయోదశి రోజున ఏర్పాటు చేసుకున్నట్లయితే కనీసం ఒక నెల పాటు ఉంచుకోండి. అది మేము ఉంచుకోలేమండి అని అనుకుంటే కనీసం ఒక 15 రోజులైనా సరే ఉంచుకోండి. లేదు అంటే ఒక వారం రోజులైనా, లేదంటే ఒక 5 రోజులైనా సరే ఉంచుకోవచ్చు. లేదంటే కనీసం ఒక్క రోజైనా సరే ధనత్రయోదశి రోజు పూజలో పెట్టుకొని ఉంచుకోండి. చాలా మంచి జరుగుతుందండి. పూజ అయిన తర్వాత ఈ కుండలు మీరు తీసేవచ్చు. అయితే వీటిలో వేసిన ఆహార పదార్థాలన్నీ కూడా ఏం చేయాలండి అని అంటే అది కూడా చెప్తాను. మీ దగ్గర కుండలు లేకపోయినట్లయితే మీ దగ్గర ఉన్న కుండల్లో ఈ విధంగా కుబేర కుండలను అయితే ఏర్పాటు చేసుకోండి. అయితే ఇదే విధంగా ఇత్తడి కుండల్లో కూడా ఏర్పాటు చేసుకోవచ్చండి. ఇలా చిన్న బిందెలు లాంటివి 3 బిందెలు తీసుకొని దాంట్లో మనం ఏమేమి వస్తువులు వేసామో అవే వస్తువులు దీంట్లో కూడా వేసి పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ ఇత్తడి కుండలో ఉప్పు వేస్తే ఆ పాత్ర పాడైపోతుంది కాబట్టి ఉప్పుని ఏదైనా కవర్లో వేసి ఆ కవర్ని ఆ బిందెలో పెట్టేసుకున్న తర్వాత కాయిన్స్ అయితే వేసుకోవాలి. ఆ తర్వాత మీ దగ్గర ఏదైనా చిన్న మూత లాంటిది ఉంటే మూత కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలండి. కుబేర కుండల్ని నిత్యం పూజా మందిరంలో ఉంచుకోవాలని అనుకుంటే కుండలు బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు ఇలాంటి ఇత్తడి కుండలు పెట్టుకుంటే మంచిదండి. నేను ఈ విధంగా ముందు ఇలా 3 కుండలను అయితే ఏర్పాటు చేసుకున్నాను. అవే మీకు చూపిస్తున్నాను. అయితే ఇప్పుడు మనకి మార్కెట్లో ఇలా ఇత్తడి కుండలు కూడా మనకి మార్కెట్లో దొరుకుతున్నాయండి. వీటిని కూడా కుబేర కుండలు అంటారు. అయితే ఇత్తడిలో దొరుకుతున్నాయి. కాస్త చిన్న సైజులో ఉంటాయండి. పూజా మందిరం చిన్నగా ఉన్న వారికి ఇది పెట్టుకోవడానికి బాగుంటుందండి. అయితే వీటిలో 3 కుండలు అయితే ఉండవండి, 5 కుండలే వస్తాయి. ఈ మొత్తం 5 కుండలు కూడా ఒక సెట్ రూపంలో వస్తాయి. ఈ 5 కుండల్లో ఏమేమి వేయాలనంటే బియ్యం, పప్పు, ఉప్పు, చిల్లర నాణాలు అంటే కాయిన్స్, యాలకులు, లవంగాలు ఇవన్నీ కూడా ఈ కుండలకి నిండుగా వేసుకోవాలండి. ఇక్కడ కూడా ఉప్పుని ఒక కవర్లో వేసి ఆ కవర్ని ఆ బిందెలో పెట్టేసుకోండి. ఇక్కడ దీనికి మూత ఏమీ ఇవ్వరండి. మన దగ్గర ఉన్న కాయిన్ ఉంటుంది కదా, ఏదైనా ఒక పెద్ద కాయిన్ తీసుకొని దానికి మూతగా పెట్టేసుకోవచ్చు, సరిపోతుంది. ఈ విధంగా అయినా సరే మీరు ఇత్తడిలో కుబేర కుండలను అయితే ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే ఈ విధంగా ఆల్రెడీ పెట్టుకునేవారు ధనత్రయోదశి పూజ కోసం ఎప్పుడు తీసి మళ్ళీ ఎప్పుడు క్లీన్ చేసుకొని పెట్టుకోవాలని అంటే మనకి ధనత్రయోదశి 18వ తేదీన శనివారం వస్తుంది కదండి. శనివారం సాయంత్రం వేళలో లక్ష్మీ కుబేరులను అయితే పూజిస్తాము. పూజకి ముందు మీరు వీటిని తీసేసి క్లీన్ చేసుకొని పూజలో పెట్టుకోవచ్చండి. ఎలాగో మనకి ఈ రోజు శనివారం వచ్చింది కాబట్టి మీరు శనివారం రోజు కూడా తీసి క్లీన్ చేసుకొని మళ్ళీ పూజలో పెట్టుకోవచ్చు. కొత్తగా పెట్టుకోవాలనుకునేవారు మీకు వీలుంటే ధనత్రయోదశి రోజున ఈ కుబేర కుండలు కొని తెచ్చుకొని మీరు పూజలో పెట్టుకోవచ్చండి. లేదంటే మేము ఆల్రెడీ కొని తెచ్చుకున్నామని అనుకునేవారు ధనత్రయోదశి పూజలో ఈ కుబేర కుండల్ని మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. అయితే వీటిని క్లీన్ చేసేటప్పుడు దీంట్లో ఉన్న వస్తువులు ఏం చేయాలంటే ఇవన్నీ కూడా మనం వంటల్లో వాడుకోవచ్చండి. బియ్యం, పప్పు, ఉప్పు అన్నీ కూడా మనం వంటల్లో వాడుకోవచ్చు. నాన్ వెజ్ తినేటప్పుడు మాత్రం వాడకండి. ఇంకా దీంట్లో వేసినటువంటి కాయిన్స్ మీరు మళ్ళీ పెట్టుకోవాలనుకుంటే ఇవే కాయిన్స్ మళ్ళీ ఆ కుండల్లో వేసి పెట్టుకోవచ్చు. లేదంటే ఇంకా పెట్టుకోమని అని అనుకుంటే ఈ కాయిన్స్ని మీరు బీరువాలో దాచిపెట్టుకోవచ్చు. ఇన్ని రకాలుగా కుబేర కుండలు అయితే పెట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత కుబేర కొంచెం లేదా ధనలక్ష్మి కొంచెం ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ఈ కొంచెం లక్ష్మీదేవి అమ్మవారికి ప్రీతికరమైనది, అలాగే కుబేరుడికి కూడా ప్రీతికరమైనది. అందుకని ఈ లక్ష్మీప్రదమైనటువంటి ఈ కొంచాన్ని మనం పూజా మందిరంలో పెట్టుకుంటే చాలా చాలా మంచిదండి. ధనత్రయోదశి రోజు పెట్టుకుంటే ఇంకా మంచిది.
అయితే కొంచెం ఎలా పెట్టుకోవాలనేది చాలామందికి తెలిసే ఉంటుంది. అయినా సరే ఇక్కడ నేను కొంచెం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. ఇలాంటి కొంచెాలు మనకి దొరుకుతాయండి మార్కెట్లో. ఇలాంటి కొంచెం తెచ్చుకోవాలి. ఒకవేళ మా దగ్గర ఇలాంటి కొంచెం లేదండి మరి గ్లాసుల్లో కానీ బౌల్స్లో కానీ పెట్టుకోవచ్చా అంటే ఈరోజు ఒకరోజు పెట్టుకోండి, పర్వాలేదు. ఏదైనా ఒక గ్లాస్ కానీ బౌల్ కానీ తీసుకొని దానికి ఇలా స్వామివారి నామం అయితే వేసుకోవాలండి. శంకు చక్రాల నామాలు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక ప్లేట్ కూడా తీసుకొని ఆ ప్లేట్లో పద్మాకారంలో కాయిన్స్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కాయిన్స్ పైన మనం తీసుకొని కొంచెం ఉంచి దాంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పచ్చకర్పూరం, జవ్వాతి పౌడర్ అన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బియ్యం వేసుకోవాలండి. అది కూడా బియ్యం 3 సార్లు కొద్దిగా వేసుకోండి. బియ్యం ఇలా 3 సార్లు వేసిన తర్వాత ముందుగా నేను ఇక్కడ బంగారం వేస్తున్నానండి. మనం ఇందులో వేసేవన్నీ వస్తువులన్నీ కూడా మన ఇంట్లో నిండుగా ఉండాలనే ఉద్దేశంతో వేస్తామండి. అందుకని ఒక చిన్న బంగారం ముక్క ఏదైనా మీరు వాడలేనటువంటివి ఏదైనా సరే ఉంటే దీంట్లో వేసేసుకోండి. తర్వాత మళ్ళీ 3 సార్లు బియ్యం వేసి వెండి వస్తువు ఏవైనా ఉంటే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ 3 సార్లు బియ్యం వేసుకొని అమ్మవారికి ఇష్టమైన మంగళకరమైన వస్తువులన్నీ కూడా వేసుకోవాలండి. లక్ష్మీ గవ్వలు, గోమతి చక్రాలు, గురువింద గింజలు, తామర గింజలు, చిట్టి గాజులు, ముత్యాలు, పగడాలు, కాయిన్స్ ఇలా మీ దగ్గర ఏ ఉంటే అవి 2 చొప్పున వేసుకోండి. మధ్యలో బియ్యం 3 సార్లు వేసుకోవాలి. అవి కూడా కొద్దిగా బియ్యం వేసుకోండి. ఎక్కువ వేసుకుంటే వెంటనే నిండిపోతుంది కాబట్టి కొద్దిగా వేసుకోండి. ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత ఈ బియ్యం పైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు అన్నీ ఉంచి దీనిపైన నా దగ్గర ఇలా ముత్యపు శంఖం అయితే ఉందండి. ఆ శంఖాన్ని అయితే పెట్టుకుంటున్నాను. మీ దగ్గర ఉంటే పెట్టుకోండి, లేకపోయినా ఏం పర్వాలేదు. లేదంటే దీని ప్లేస్లో ఒక 1 రూపీ కాయిన్ పెట్టుకొని ఒక పసుపు కొమ్ము కొద్దిగా చందనం కుంకుమలతో బొట్టు పెట్టి ఆ పసుపు కొమ్మునైతే పెట్టుకోండి. ఆ తర్వాత పువ్వులతో అలంకరణ చేసుకొని ఈ కుబేర కొంచాన్ని పూజలు అయితే పెట్టుకోండి. ఈ విధంగా కుబేర కొంచెం అయితే పెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా కుబేరుడికి, లక్ష్మీదేవి అమ్మవారికి ఇష్టమైన వస్తువులు కాబట్టి మనం పూజా మందిరంలో పెట్టుకుంటే ఆ అమ్మవారు ఆకర్షితురాలయ్యి అన్నీ కూడా మన ఇంట్లో నిండుగా ఉండేటట్టు ఆ అమ్మే చూస్తుంది. ఇంకా దీన్ని క్లీన్ చేసేటప్పుడు దీంట్లో వేసిన బియ్యాన్ని మనం వంటల్లో వాడుకోవచ్చండి. అలాగే మంగళకరమైన వస్తువులన్నీ కూడా వాష్ చేసుకొని మళ్ళీ వేసేటప్పుడు వీటినే వేసేసి మళ్ళీ పూజా మందిరంలో ఏర్పాటు చేసుకోవచ్చు. అలాగే కాయిన్స్ కూడా వాష్ చేసుకొని ఇవే కాయిన్స్ పెట్టుకోవచ్చండి. ఇంకా తర్వాత కుబేరుడికి ఇష్టమైన కుబేర పాట్ చూపిస్తున్నానండి. ఇది ఈ విధంగా ఉంటుందండి. కుబేరుడికి ఇష్టమైనది పచ్చ కలర్ కాబట్టి అందుకని నేను ఈ పచ్చ రంగులో ఉన్నటువంటి పాట్ అయితే తీసుకున్నాను. వీటిలో చాలా కలర్స్ ఉంటాయండి. దీన్ని నేను లాస్ట్ ఇయర్ మీషోలో తీసుకున్నాను. దీని లోపల అమ్మవారి పాదాలు ఉంటాయండి. దీన్ని మనం పూజా మందిరంలో పెట్టుకుంటే ధనానికి ఎలాంటి లోటు ఉండదండి. ఎందుకంటే కుబేరుడి దగ్గర 9 కుండలు అయితే ఉంటాయండి. అన్నీ కూడా బంగారం, వెండి, మణులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు కలిగినటువంటి కుండలు అయితే ఉంటాయి. సంపదలకి రక్షకుడే కుబేరుడు కదండి. అందుకని ఆ కుబేరుడికి ఇష్టమైన ఈ కుబేర పాటు కూడా మనం ఇంట్లో పెట్టుకున్నట్లయితే ఆ స్వామివారి ఆశీర్వాదం కూడా మనకి కలుగుతుంది. దీన్ని ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను. ముందుగా అమ్మవారి పాదాలపైన కొద్దిగా పసుపు, కుంకుమ, అక్షింతలు, పసుపు అక్షింతలు, ఎరుపు అక్షింతలు 2 కూడా వేసి ఇంకా మీ దగ్గర జవ్వాది పౌడర్ ఉంటే జవ్వాది పౌడర్ లేదంటే కర్పూరం ఇలా ఏది ఉంటే అది వేయండి. దీంట్లోంచి వచ్చే సువాసన మంచి పరిమళభరితంగా ఉండాలి. అందుకని కాస్త ఎక్కువగా వేయండి. ఆ తర్వాత దీంట్లో కాయిన్స్ వేసుకోవాలండి. ఒక్కొక్క కాయిన్ తీసుకొని ఓం కుబేరాయ నమః అని అనుకుంటూ 108 కాయిన్స్ అయితే వేయాలి. ఇవి ఏ కాయిన్స్ అయినా పర్వాలేదండి. 1 రూపీ, 2 రూపీస్, 5 రూపీస్, 10 రూపీస్ ఏ కాయిన్స్ సరే తీసుకోవచ్చు. మొత్తం 108 తీసుకోవాలి. అయితే ఈ కాయిన్స్ అన్ని కూడా మనం ధనత్రయోదశి రోజున స్వామివారికి పూజ చేసేటప్పుడు కాయిన్స్ అన్ని కూడా ఒక్కొక్కటి వేసుకుంటూ పూజనైతే చేసుకోవాలండి. 108 కాయిన్స్ వేసేసిన తర్వాత మళ్ళీ దీంట్లో కొద్దిగా పసుపు, కుంకుమ, జవ్వాది పౌడరు అలాగే కొద్దిగా పచ్చకర్పూరం అన్నీ కూడా వేసి మూత పెట్టేసుకొని మీ పూజా మందిరంలో ఉంచుకోవాలి. ఈ డబ్బులను అయితే వాడకూడదండి. మళ్ళీ మీరు స్వామి అమ్మవారికి ఎప్పుడైతే పూజ చేస్తారో అంటే లక్షవారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి కూడా పూజ చేస్తారు కదండి. మళ్ళీ ఇవే కాయిన్స్ తీసి ఒక్కొక్క కాయిన్ దీంట్లో వేస్తూ మీరు పూజను అయితే చేసుకోవచ్చు. ఈ డబ్బులతో నిండినటువంటి ఈ కుండను మనం పూజా మందిరంలో పెట్టుకున్నట్లయితే మన ఇంట్లో కూడా అంతే నిండుగా డబ్బులు ఉంటాయని అర్థమండి. ఇవన్నీ కూడా నమ్మకం ఉన్నవాళ్ళు చేసుకోవచ్చండి. మనం ఏం చేసినా సరే తిండికి బట్టకి లోటు లేకుండా ఉండడానికే కదా చేస్తాము. దాంట్లో భాగంగానే ఇవన్నీ కూడా పెట్టుకోవడం వలన మన ఇంట్లో ధనధాన్యాలకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. సిరి సంపదలు, అష్ట ఐశ్వర్యాలు చేకూరుతాయి. ఇవన్నీ పెట్టుకోవడానికి ఎలాంటి ఆచారం ఆనవాయితీ ఏమీ అవసరం లేదండి. ఎవరైనా సరే పెట్టుకోవచ్చు. మనకి రాబోతున్న ధనత్రయోదశి పూజలో పెట్టుకుంటే చాలా మంచిది. ఒకవేళ ఆ రోజు కుదరకపోయినట్లయితే పౌర్ణమి రోజున ఏర్పాటు చేసుకోవచ్చు. లేదంటే ఏదైనా శుక్రవారాల్లో కూడా మీరు వీటిని ఏర్పాటు చేసుకోవచ్చు.
ఇవన్నీ కూడా మీరు పూజలో పెట్టుకొని నిత్యం మీ పూజా మందిరంలో ఉంచుకోవాలనుకుంటే ఉంచుకోవచ్చండి. లేదంటే తీసేస్తామని అనుకుంటే మాత్రం మంగళవారం శుక్రవారాలు కాకుండా మిగిలిన రోజుల్లో మీరు ఎప్పుడైనా సరే తీసేయవచ్చు. కుబేరుడికి ఇష్టమైన కుబేర కుండలు, కుబేర కొంచెం, కుబేర పాటు అన్నీ కూడా చూపించానండి. మీకు ఏది వీలుంటే అది ఈ ధనత్రయోదశికి పెట్టుకోవడానికి ప్రయత్నించండి. నేనైతే పూజలో ఎలా పెట్టుకుంటానో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కామెంట్స్లో అడగండి. ఈ వీడియో మీకు నచ్చింది, ఉపయోగపడింది అని అనిపిస్తే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.